సో ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొనడానికి బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకరికొకరు ప్రతివాదాలు చేసుకుంటున్నారు. మేము ఇంత అని చెప్పుకుంటున్నారు. మీ స్టాండ్ ఏంటి రేపు మరి అసెంబ్లీలో? మా స్టాండ్ డెఫినెట్గా ఉంటుందండి. భారతీయ జనతా పార్టీ నుండి మేము ఏం చేయాలో, ఏం చెప్పాలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలో ఇవన్నీ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మీ స్టాండ్ సీక్రెట్ అనుకుంటారా? పొద్దున్నే తేలుతాను. మేము చేస్తాం డెఫినెట్ గా. మాకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వెంకటరెడ్డి గారు ఒక మాట తీసుకెళ్ళాలి. వెంకటరెడ్డి గారు ఏమి చెప్పినా కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. కాదు వెంకటరెడ్డి గారు ఒక మాట. ఇందాక మన డాక్టర్ కరాటేరాజు గారు మాట్లాడుతూ డైపర్లు వేసుకొచ్చుకోమంటున్నారు. రేపు అందరూ రెడీ చేసుకుంటారు డైపర్లు. మరి మాట్లాడక అది బేసిక్ ఏంటంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం. ఈ రెండు పేరు చెప్పుకోనే కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వృద్ధులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, రైతులకి, రైతు కూలీలకి ఏవైతే ఉన్నాయో 13 అంశాలు అవన్నీ కూడా కంప్లీట్ కాకుండా ఏదో రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసుకుంటూ టైం పాస్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు అందరికి తెలుసు. ఈ 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా మరి దాన్ని సాధించలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరూ కూడా వినపడే విధంగా, కనపడే విధంగా మేమేం చేయాలో, ఏం చెప్పాలో, ఏం అడగాలో రేపు డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు కదా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టి రకరకాల హామీలు ఇచ్చి మేము 100 రోజుల్లో ఈ హామీలన్నీ పూర్తి చేస్తాము అని చెప్పి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రోజుకో పూటకో మాట మాట్లాడుతూ ఈ టైం పాస్ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో సాధించుకుంటాం, ఏదో జరుగుద్ది, మన తెలంగాణ బిడ్డలకి రకరకాల ఉద్యోగాలతో పాటుగా కంపెనీలు వస్తాయి, అది వస్తాయి, ఇవన్నీ కూడా కాకుండా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు 10 సంవత్సరాల తర్వాత. దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలో తీసుకోబోకుండా రోజుకో మాట చెప్పుకుంటూ ఇవంతా కూడా టైం పాస్ చేసే రాజకీయ అంశాలు ముందుకు తీసుకొస్తున్నది తప్పితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు. దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీని వీళ్ళ చేతగాక చేయలేక, ఆర్థిక పరిస్థితిని పెంచలేక, ఇన్వెస్ట్మెంట్లు రాలేక, రియాలిటీలో కనిపించలేక దాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద, లేకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో, లేకపోతే బండి సంజయ్ గారి మీదనో రుదుతా ఉన్నారు. ఇక్కడ మా దగ్గర కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చేస్తలేరని మేము ఎప్పుడో చెప్పాము. మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. 9.5 సంవత్సరాల్లో మేమేం చేసాం ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమాలకు ఎంత ఖర్చు పెట్టామో మేము చెప్పాం. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా వర్ధిల్లుతున్నదంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు రేపు అసెంబ్లీలో మీ పోరాటం కాంగ్రెస్ పైన ఉండబోతుందా, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పుల పైన కూడా ఉండబోతుందా? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ తో ఏముండదా? కలిసిపోయారా మీరు వాళ్ళు? మాకంతా కూడా రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కలిసిపోయారా మీరు వాళ్ళు? మీకు వాళ్ళకి ఏం గొడవ లేదా? సాధించే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడే హక్కు, బాధ్యత మా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడే విధంగా ఉంటుంది తప్పితే బీఆర్ఎస్ తో పనే లేదు. బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పాము. మేము ఏదైతే టార్గెట్ చేసామో, ఏదైతే బీఆర్ఎస్ ని మరి గద్దె దించాలనుకున్నామో అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. రేపొద్దున వీళ్ళకి టైం ఇద్దాం అనుకున్నాం కానీ ఈ 15 నెలల్లో వీళ్ళు చేసేది ఏం లేక మరి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి